హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ముందుగా అయితే ఒక లైక్ చేసేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ అండి. ఉల్లిపాయలు టమాటాలు తీసేసుకుని అలాగే పన్నీర్ని కట్ చేసేసుకుందాం. అలాగే కాజు కూడా తీసుకుందాం. ఆనియన్స్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని అలాగే టమాటాలు కాజు కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా గీ కానీ ఆయిల్ కానీ వేసుకుని పన్నీర్ని అనేది మనం బాగా రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలండి. అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోనే ఒక 4 మొగ్గలు అలాగే 4 యాలక్కాయలు వేసుకుని ఒక చిన్న చెక్క అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసుకుని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుని అలాగే కాజును కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని అందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయలని కూడా వేసేసుకుని బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ కర్రీలో చెప్తున్న టిప్స్ అన్నీ పాటిస్తేనే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న చిన్నవి అయినా సరే కర్రీలో చాలా మెయిన్ డిఫరెన్స్ తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాగే టమాటా కాజు పేస్ట్ కూడా చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే ఒక అర గ్లాసు పెరుగు కూడా బాగా బీట్ చేసుకుని వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి చూసారా ఆయిల్ అనేది బయటకు వచ్చేయాలన్నమాట. అంత బాగా అయిన తర్వాత గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని మళ్ళీ బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక కప్పు వాటర్ వేసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మరిగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే పన్నీర్ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. సో ఇది దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా జల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్ చేయండి.